కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. యెహోవా ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహించును. అక్కడ మనం చూసినట్లయితే యెహోవా ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి, రాజా, ఈ ఉదయకాలం అందు ప్రభావ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభా, ఈ పునరుద్ధాన దినమందు ప్రభా, ఇప్పటి వరకు ప్రభా పాటలతోనూ వాయిద్యాలతోనూ ప్రభా మీ నామాన్ని స్తుతించాం ప్రభా. ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన సమయంలో వెళ్తుండగా ప్రభా ఎవరికి ఏ మాటలు కావాలో ఆ మాటలు అనుగ్రహించి మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు హృదయంతరంగాల్ని ఎరిగి ఉన్న దేవుడు కదయ్యా ప్రభా. ఎవరి హృదయానికి ఏ మాట కావాలో ఆ మాట మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ఈ సన్నిధిలో నిలబడి మీరే నన్ను వాడుకొని నా నోటు మీ మాట ఉంచి ధైర్యాన్ని దయచేసి మీరే తోడేయండి మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం మందు ఈ నా చిన్న ప్రార్థన ఆలకించి ఏ స్పర్శన అడిగేటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అని ఉంది. మనతో ఈరోజు యెహోవా దావీదు గారి కీర్తనకారుడైన దావీదు గారి ద్వారా మాట్లాడుచున్నది ఏమంటే, ఉత్తమమైన దాన్ని నీకు అనుగ్రహించును అని మాట్లాడుతున్నాడు. ఉత్తమమైన దాని అంటే ఏంటి? ఉత్తమమైనది అంటే ఏంటి? ది బెస్ట్. మనం ప్రార్థన చేసి మనం అడిగిన దానికంటే ఉత్తమమైంది ఈరోజు మనకి అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఏంటండి, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినది ఉత్తమమైంది అయి ఉన్నది. ఈరోజు చూస్తే దేవుడు మనకి గుడ్, బెటర్, ది బెస్ట్, ఈ మూడిట్లో గుడ్ అన్నది మనకెవడండి? బెటర్ అన్నది మనకెవరు? ది బెస్ట్. బెటర్ అంటే పర్లేదు అనుకున్న దాన్ని మనకెవరు? ఈరోజు దేవుడు మాట్లాడుతుండే ఏంటంటే, మనకి ఉన్న వాటికంటే అధికముగా ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహిస్తానని, ది బెస్ట్ అన్న దాన్ని మనకి ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడికి ఒక పేరు ఉంది బైబిల్లో. ఏంటండి? యెహోవా ఉత్తముడు. యెహోవా ఉత్తముడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమని? చెడ్డవారై ఉండగా వారి పిల్లలకు మంచి ఈవులు ఇచ్చువారే ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉండొచ్చు. 9-10 వచనాల్లో ఉంటుంది. మీలో ఏ మనుషులైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వారికి రాతినిచ్చును. చాపనిచ్చిన ఎడల పామునిచ్చిన. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి. చాలండి. ఇక్కడ మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? తల్లిదండ్రులంట చెడ్డవారయ్యండి వారి పిల్లలకి ఏంటంట? మంచి ఈవులను ఇస్తారని చెప్తున్నాడు. ఈరోజు మనం చూస్తే లోకంలో ఉన్న తల్లిదండ్రులు
వారు ఏ స్థితిలో ఉన్నా, వారు తినుండా లేకుండా, వారు కష్టపడి వారి పిల్లలను ఎలా చూస్తారు? వారి పిల్లలకు మంచి బట్టలు ఇస్తారనమాట, మంచి ఆహారాన్ని ఇస్తారు. కానీ ఆ తల్లిదండ్రులకి ఏమీ ఉండవు, ఆ బట్టలు ఉండవు. ఈరోజు నేను చాలాసార్లు చూశాను, మన సంఘంలోనే చాలామంది ఉంటారు, వారి కుటుంబాల్లో ఎన్నో అప్పులున్నా, ఎంతో దీనస్థితి ఉన్నా, కానీ వారి పిల్లలకి ఏ రోజు ఏది తక్కువ చేయకుండా పెంచుతున్నారనమాట. వారి పిల్లలకి మంచి ఈవులను ఇస్తున్నారు. మనం చూస్తే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, వారు చెడ్డవారయ్యుండి వారి పిల్లలకు మంచి ఈవులు ఇస్తారని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో కూడా నీవు దేని కొరకు వెతుకుతున్నావో, ఈరోజు ప్రార్థన చేస్తూ నువ్వు దేని కొరకు వెతుకుతున్నావో, మంచి ఇల్లు కావాలని వెతుకుతున్నావా? మీ పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు అవ్వాలని వెతుకుతున్నావా? ఈరోజు నీ జీవితంలో మంచి వ్యాపారం పెట్టాలని నీ వెతుకుతున్నావేమో, వెతికి 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 విసుగారిపోయావేమో. దేవుడు ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు అనమాట, నీవు అడిగి దానికంటే ఉత్తమమైనది నీ జీవితంలో నేను అనుగ్రహిస్తానని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇక్కడ ఒక భక్తుడు అంటాడనమాట, గాడ్ ఆన్సర్స్ ఇన్ 3 ways. ఇక్కడ ఒక భక్తుడు చెప్తాడు ఏమని, హీ సేస్ ఎస్ అండ్ గివ్ యు వాట్ యు వాంట్. దేవుడంట మొదటిగా ఆయన మనం అడిగిన దానికి ఎస్ అని చెప్తాడనమాట, మనకి ఏమి కావాలో దాన్ని అనుగ్రహిస్తాడంట. రెండోది, ఈ సేస్ నో అండ్ గివ్ యూ సంథింగ్ బెటర్. రెండోదిగా మనం చూస్తే మనం అడిగిన దాన్ని నో అని చెప్తాడనమాట, వద్దు అంటాడు. దానికన్నా శ్రేష్టమైంది మనకు అనుగ్రహిస్తానని ఈ భక్తుడు చెప్తున్నాడు అనమాట. అవును, మనం అడిగిన దాన్ని కొన్నిసార్లు దేవుడు కాదంటాడు, కాదని శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. ఇంకోటి మూడోది కూడా ఉంది, హీ సేస్ వెయిట్ అండ్ గివ్స్ యూ ద బెస్ట్. నీవు అడిగినప్పుడు ఆయన వేచి ఉండు అంటాడు. ఎదురు చూస్తూ ఉండగా, ఎదురు చూస్తున్నప్పుడు ఆయన నువ్వు అడిగిన దానికంటే ఉత్తమమైన దాన్ని నీకు అనుగ్రహిస్తానని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఏంటండి, మనం ఇక్కడ 3 చదివాం. ఏంటి, దేవుడంట మనం ప్రార్థించినప్పుడు మనం అడిగింది ఇస్తారంట. వాట్ యు వాంట్ దట్ విల్ గివ్ గాడ్. ఈరోజు నీవు ఏది అడిగితే అది దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు కాదనకుండా ఇస్తాడు, కానీ అది నీ జీవితంలో నీవు అడిగిన కాడే ఉంటుంది. అదే దేవుడు కొన్నిసార్లు నీవు అడిగిన దాన్ని వద్దంటాడు, వద్దని శ్రేష్టమైన దాన్ని కూడా ఇస్తాడు. అది అక్కడి వరకే ఉంటుంది. కొన్నిసార్లు నిన్ను వెయిట్ చేపించి నిన్ను అలా ఆగమని ఎదురు చూసేలాగా చేసి నీ జీవితంలో ఉత్తమమైన దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను, నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నావేమో. ఎదురు చూడు, నీ కొరకు దేవుడు ఒక ఉత్తమమైన దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. అది ఇచ్చిన రోజు నీ జీవితం ఒక ఉన్నత స్థానంలో ఉంటుందని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అలాగే ఇక్కడ మనం చూస్తే బైబిల్లో దావీదు గారి జీవితంలో మనం చూస్తే, సౌలు గారు తన కుమార్తెనిచ్చి దావీదుకు పెళ్లి చేయాలనుకుంటాడు. దావీదు గారు కూడా
నేను రాజుకు అల్లుడిగా అవ్వాలని అనుకుంటాడు. రాజుగారికి అల్లుడిగా అవ్వాలనుకుంటాడు. దేవుడు కాకపోతే దేవుడి దృష్టిలో దావీదు ఎడల ఉన్న సంకల్పం ఏంటంటే దావీదు గారినే రాజు చేయాలన్నది ఆయన ఉన్నతమైన ఉద్దేశం. కానీ దావీదు గారు మాత్రం ఒక రాజు కళ్ళని అవ్వాలనుకుంటాడు. రాజు కళ్ళని అవ్వాలనుకొని సౌలు గారు అడుగుతాడనమాట, నీవు 100 మందిని చంపి వారి ముండేలను తీసుకురమ్మని చెప్తాడు. దావీదు గారు ఏం చేస్తారు, 200 మందిని చంపి తీసుకొస్తారు. కానీ దావీదు గారు అనుకున్నది ఏంటి, రాజుకి నేను అల్లుడు అవ్వాలని చెప్పి చేస్తాడు. కానీ ఆ పెళ్ళి గురించి దావీదు గారు చేసిన రాజు కళ్ళని అవ్వాలనుకొని దావీదు గారు పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళి అయినాక దావీదు గారి జీవితం అరణ్యం పాలైపోయింది. దావీదు రాజు అవ్వటానికి ఇక్కడ మనం చూస్తే 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 3, 4 వచనాల్లో చెప్తాడనమాట. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారం చేయగా పోవచ్చునని యెహోవా తండ్రికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. 3వ అధ్యాయం చూద్దాం. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామంలో కాపురముండును. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, దావీదు నీవు రాజు కళ్యాణి కావాలనుకున్నావు, కానీ నా ఉద్దేశం నిన్నే ఒక రాజుగా చేయాలన్నది నా ఉన్నతమైన ఉద్దేశం అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు హెబ్రోనుకు పో అంటున్నాడు. దావీదు ఇక్కడ మనం చూస్తే దేవుడు హెబ్రోనుకు పోవన్నప్పుడు దావీదుని రాజుని చేసి పంపించాడు. ఇక్కడ దేవుడు దావీదుని రాజు చేసినప్పుడు ఏమైంది, దావీదు రాజు అవ్వటానికి చేయాల్సిన ప్రయత్నం ఏంటి, ఖడ్గం పట్టాలి. కానీ దేవుడు పంపించినప్పుడు దావీదు గారు ఖడ్గం పట్టలేదు. దావీదు యుద్ధానికి వెళ్ళలేదు, ఎవరిని చంపలేదు. అరణ్యం పాలైన తర్వాత ఎదురు చూశాడు, దేవుడు నా కొరకు ఏమైనా చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉండగా దేవుడు నీవు హెబ్రోనుకు వెళ్ళు అని దేవుడు సెలవిచ్చినప్పుడు హెబ్రోను పట్టణానికి వెళ్ళాడు అనమాట. అప్పుడు దేవుడు దావీదుని హెబ్రోనుకి వెళ్ళినప్పుడు మొత్తం ఇశ్రాయేల్లో ఎన్ని గోత్రాలు ఉన్నాయి, 12 గోత్రాలు ఉన్నాయి. కానీ దావీదు గారు ఒక గోత్రానికి మాత్రమే రాజయ్యాడు అనమాట. ఇక్కడ చూస్తే దావీదు గారు ఒక గోత్రానికి మాత్రమే రాజయ్యాడు. కానీ విశ్వాసం విడవకుండా, దేవుని యెడల సంకల్పం విడవకుండా ఈ ఒక్క గోత్రాన్ని కాపాడుకుంటూ దేవుని యందు విశ్వాసం ఉంచి 7.5 సంవత్సరాలు ఈ ఒక్క గోత్రాన్ని కాపాడుకుంటూ దేవుని యెడల విశ్వాసం ఉంచి సంకల్పం ఉంచి ఎదురు చూసినప్పుడు ఇక్కడ చూస్తే 2 సమూయేలు గ్రంథం అదే 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఇక్కడ చెప్తున్నాడు ఏమని, ఇశ్రాయేలు వారికి
సకల గోత్రముల వారు హెబ్రోన్లో దావీదు వద్దకు వచ్చారంట. 7.5 సంవత్సరాలు ఎదురు చూసిన దావీదు దేవుడి యందు విశ్వాసం ఉంచి ఎదురు చూసాడు కాబట్టి దావీదు ఏమి చేయకుండానే మిగతా 11 గోత్రాల వారు దావీదుని ఎత్తుక్కుంటూ హెబ్రోనుకి వెళ్ళారంట. హెబ్రోనుకి వెళ్ళి దావీదు గారికి రాజుగా పట్టాభిషేకం చేసి 12 గోత్రాలకు రాజుగా పట్టాభిషేకం చేశారంట. ఇక్కడ మనం చూడవలసిందల్లా ఏంటి, దావీదు గారి జీవితంలో ఫస్ట్ దావీదు గారు చేసింది, నేను రాజుకు అల్లుడిని కావాలనుకున్నాడు. చూస్తే ఇక్కడ ఏమంది, రాజుకి నేను అల్లుడిని కావాలనుకున్నాడు. సరే నువ్వు రాజుకు అల్లుడు అవుతావా అవ్వు అని చెప్పి దేవుడు వదిలేశాడు. రాజుకు అల్లుడయ్యాడు, అరణ్య పాలన అయిపోయాడు. రెండోది, దేవుడే దావీదు గారిని రాజుని చేసి హెబ్రోనుకి పంపించాడు. ఇశ్రాయేలు 12 గోత్రంలో ఒక గోత్రానికి రాజుగా చేశాడు. 7.5 సంవత్సరాలు దావీదు గారు ఎదురు చూసినప్పుడు దేవుడు మళ్ళీ ఉన్నతమైన స్థానాన్ని దావీదు గారికి అప్పగించాడు. ఏంటి, మిగిలి ఉన్న 11 గోత్రాలకు కూడా దావీదు గారినే రాజుని చేశాడు. ఇక్కడ మనం ఇందాక చూసిన దాంట్లో యాస్టీజ్ ఇక్కడ ఉంది. మనం అడిగినప్పుడు ఆయన ఇస్తాడంట కాదనకుండా. మనం అడిగింది కాదనకుండా ఇస్తాడు. కొన్నిసార్లు నో అని చెప్పి మనం అడిగిన దానికంటే శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. మరికొన్నిసార్లు అసలు నీవు అడిగిందే వద్దు, నేనే నీకు ఉన్నతమైన దాన్ని ఇస్తానని ఇందాక మనం చదువుకున్నాం. సేమ్ అదే దావీదు గారి జీవితంలో కూడా జరిగింది. దావీదు గారు రాజుగారికి అల్లుడు కావాలనుకున్నాడు, అరణ్యం పాలైపోయాడు. దావీదు గారు దేవుడే రాజు చేశాడు దావీదు గారిని. తర్వాత 7.5 సంవత్సరాలు విశ్వాసంతో ఉండగా దావీదు గారిని మరలా 12 గోత్రాలకి ఇశ్రాయేలు పట్టణాన్ని మొత్తానికి రాజుగా చేసిన దేవుడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిందల్లా ఒకటే, కొన్నిసార్లు మనం అడుగుతాం అన్నమాట, ప్రభువా ఇది మనకు కావాలి, ప్రభువా ఇది మాకు కావాలి అంటాడు. దేవుడు వద్దన్నా సరే నీవు అడుగుతూ ఉంటావు, నాకు అదే కావాలని. సరే తీసుకో అంటాడు. తర్వాత నీ జీవితంలో జరిగేది నష్టమే. కొన్నిసార్లు దేవుడే నీవు అడిగిన దాన్ని వద్దని చెప్పి శ్రేష్టమైన దాన్ని దేవుడే ఇస్తాడు. ఆ శ్రేష్టమైన దాంట్లో నమ్మకంగా ఉండి దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే గనక నువ్వు ఊహించని, నువ్వు ఎరగని ఉన్నతమైన దాన్ని మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. రెండోదిగా అబ్రహాం గారి జీవితంలో కూడా మనం చూస్తే అబ్రహాం గారికి 90 సంవత్సరాలు వచ్చినా పిల్లలు లేరన్నమాట. దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు, అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు, నానా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తా అన్నాడు. దేవుడు మాటిచ్చాడు. దేవుడు ఇక్కడ మాటిచ్చాడు ఏమని, నీకు పుట్టబోయే సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తా అని. సముద్రపు తీరంలో ఉన్న ఇసుక రేణువులు లెక్కట్లేనన్ని, నీవు లెక్కట్లేనంత, అలాగే ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని నీవు లెక్కట్లేనంత విస్తరింపచేస్తానని నీ సంతానాన్ని దేవుడు మాటిచ్చాడు. కానీ శారమ్మ ఇక్కడ చూస్తే శారమ్మ గారు ఎదురు చూసి అబ్రహాం గారిని అడిగినప్పుడు అబ్రహాం గారు చెప్పారు, దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఆ నక్షత్రాలను చూపించి వీటిని లెక్కెట్టు అని చెప్పినప్పుడు ఇక్కడ చూద్దాం మనం. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్తాడు,
మరియు ఆయన వెలుపలికి అతనికి తీసుకుని వచ్చి మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఇక్కడ ఆకాశం వైపు నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములో లెక్కించుటకు నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పెను. నీ సంతానము అలాగవునని చెప్పాను. శారమ్మ అడిగినప్పుడల్లా అబ్రహాం గారు బయటికి తీసుకొచ్చి ఆ నక్షత్రాలను లెక్కెట్టు అని చెప్తూ ఉండగా విసిగిపోయి శారమ్మ గారు అబ్రహాం గారు శారమ్మ గారు ఏం చేశారండి? పిల్లల్ని కనేసారన్నమాట. అప్పుడు ఇస్మాయిల్ పుట్టాడు. కానీ దేవుడి ఉద్దేశం ఇస్మాయిల్ కాదు, దేవుడి ఉద్దేశం ఇస్సాకు. ఇస్మాయిల్ ఏంటి? అడవి గాడిద వంటివాడు. ఇస్మాయిలు అడవిగాడి వంటివాడు. ఇస్మాయిలు అడవిగాడి వంటి వాళ్ళు అయిపోయినప్పుడు అబ్రహాం అడుగుతాడు, దేవా నీవు ఇచ్చిన వాగ్దానం అంటే నేను ఇచ్చింది ఈ వాగ్దానం కాదు, మీరు ఎదురు చూసినప్పుడు నేను ఇస్సాకుని ఇస్తానని చెప్పి ఇస్సాకును వారికి ఇస్తే ఆకాశంలో నక్షత్రాల వలె ఇక్కడ ఆకాశంలో నక్షత్రాల వలె విస్తరింపజేస్తాడనమాట. ఇస్మాయిలు అడవి గాడిద వంటి వాడిని అబ్రహాం గారు అలాగే శారమ్మ కలిపి కంగారు పడి చేసిన తప్పులో ఇస్మాయిలు పుట్టాడు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే ఇస్సాకునివ్వాలని దేవుడి ఉద్దేశం. ఇక్కడ మనం చూస్తే మనం కొన్నిసార్లు కంగారు పడుతూ ఉంటాం. మన జీవితాల్లో కొన్నిసార్లు శారంలాగా కంగారు పడుతూ ఉంటాం. మనకు కావాల్సింది ఇదే దేవుడా మాకు అనుగ్రహించని వెతుకుతూ ఉంటాం. మనకు కావాల్సింది మనమే వెతికి తెచ్చుకుంటూ ఉంటాం. కానీ అది మన జీవితంలో ఒక నష్టంగానే ఉంటుంది. అదే నీవు ఎదురు చూసినట్లా విశ్వాసంతో దేవుని యొద్ద కనిపెట్టినట్లా దేవుడు ఒక ఉన్నతమైన లెక్కించలేనంట ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె నిన్ను పైకి ఎగర్చేస్తాడనమాట. ఇక్కడ బేర్ష మినిస్ట్రీస్లో ఏలూరు పరిచయ నిమిత్తం ఏలూరులో మందిరం కట్టకముందు ఒక సంవత్సరం నుంచి వేరే చోట రెంట్కి తీసుకోవాలని ఎంతో వెతికారు. కానీ దేవుడి ఉద్దేశం వేరేది ఉందని దేవుడు ఎప్పుడూ వాగ్దానం ఇచ్చాడు. కానీ ఏలూరు సంఘం విషయంలో మందిరం విషయంలో ఎన్నో రెంట్కి తీసుకోవాలని ఎన్నో చోట్ల తిరిగారనమాట. అయ్యగారు ఇంకా చాలామంది తిరిగినప్పుడు దేవుడి సంకల్పం వేరేది ఉంది. వెళ్ళిన ప్రతి చోట కుదిరినట్టు ఉంది, కానీ ఆఖరిలో మందిరానికి అని వారంతటా వారే వెనక్కి వెళ్ళిపోయేవారనమాట. కానీ సంవత్సరం తిరిగి రాకముందలే దేవుడు బేర్ష మినిస్ట్రీస్ కొరకు ఒక స్థలాన్ని అక్కడ సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. కానీ ఆ టైంలో మనం ఉంటున్న ఆ మందిరము, ఆ స్థలం గల యజమాని ఎంతో ఇబ్బంది పెట్టిన దైవజనులు తట్టుకొని ప్రార్థిస్తూ ఉండగా బేర్ష మినిస్ట్రీస్ కొరకు ఒక ఉన్నతమైన స్థలాన్ని అక్కడ సిద్ధపరిచి ఇప్పుడు ఉన్నతమైన మందిరాన్ని మనకు ఏలూరులో అనుగ్రహించాడు. ఈరోజు నీవు అర్థం చేసుకోవాల్సిందల్లా ఏంటంటే, నీ జీవితంలో గనక దేవుడు వద్దు అన్నాడా, దాన్ని నీవు ఆగిపోయిన శ్రేష్టమైన దాన్ని నీకు ఇస్తాడు. దేవుడు నీవు అడిగిన దాన్ని ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాడా? ఎదురు చూస్తూ ఉంటే ఒక ఉన్నతమైన నీవు ఊహించలేని ఉన్నతమైన దాన్ని నీకు అనుగ్రహిస్తానని దేవుడు ఈ ఉదయకాలం ముందు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం ముందు నీవు నమ్మినట్లా
మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘంలో ఒక ఉన్నతమైన దాన్ని మనకి అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. ఈ వాక్యం ద్వారా ఎంతమందితో మాట్లాడారో వారందరూ 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దామా?